ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయ్. సరిగ్గా ఏడాది క్రితం చంద్రబాబును అరెస్ట్ చేశారు. ఏపీసీఐడి ద్వారా స్కిల్ డెవలప్మెంట్ కేసులో అదుపులోకి తీసుకున్నారు. అప్పుడు టీడీపీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చారు. చంద్రబాబు అరెస్టును అన్ని రాజకీయ పార్టీలు అప్పట్లో తీవ్రంగా ఖండించాయి. తెలుగు ప్రజలు సంయుక్తంగా కదలి వచ్చి సంఘీభావం తెలిపారు. తర్వాత జరిగిన పరిణామాల అనంతరం చంద్రబాబు బయటకు వచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయకేతనం ఎగరవేసింది. ఈ ఏడాది కూడా బస్సులోనే ఉన్నారు. అధికారంలో లేనప్పుడు గత ఏడాది జైలుకెళ్లిన చంద్రబాబు అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం సామాన్యంగా బతికే నాయకుడు చంద్రబాబు అని అభిమానులు కొనియాడుతున్నారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అలుపు ఎరగకుండా నిర్విరామంగా వరద సహాయక చర్యలను పర్యవేక్షిస్తూనే ఉన్నారు. బుడమేరు వరద విజయవాడను ముంచెత్తిన రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నగరానికి మకాం మార్చారు. అప్పటి నుంచి గత 8 రోజులుగా విజయవాడ కలెక్టరేట్ ఆవరణలో నిలిపిన బస్సులోనే ఆయన బస కొనసాగుతోంది. విజయవాడ వాసులకు అండగా మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్నే కలెక్టరేట్కు తీసుకొచ్చారు చంద్రబాబు. విజయవాడ కలెక్టరేట్లోని బస్సులోనే ఆయన కాలకృత్యాలు, నిద్ర, అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అక్కడి నుంచే వరద ప్రాంతాలకు చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. సహాయక చర్యలపై నిరంతర పర్యవేక్షణ కూడా ఇక్కడి నుంచే చేస్తున్నారు బాబుగారు. నిజానికి బస్సు వంటి ఇరుకు ప్రదేశంలో రోజుల తరబడి ఉండడం ఇబ్బందికరమైన ఆయన సర్దుకొని ఉంటున్నారు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు విశ్రాంతి లేకుండా ఈ వయసులో కూడా పనిచేస్తూనే ఉన్నారు. ప్రతిరోజు తప్పనిసరిగా 3-4 గంటల పాటు ముంపు ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు మాట్లాడుతూ ముంపు సంభవించిన మొదటి రోజే ఆయన తెల్లవారుజామున 4 గంటల వరకు బాధిత ప్రాంతాల సందర్శనలోనే ఉన్నారు. కేవలం 2 గంటలు పడుకొని మళ్ళీ ఉదయం 6 గంటలకు సిద్ధమై తన పనిని మొదలుపెట్టారు. వినాయక చవితి పండగ రోజు కూడా ఆయన కలెక్టరేట్లోని బస్సులోనే ఉన్నారు. విజయవాడలోని ముంపు ప్రాంతాలను ఆ రోజు కూడా సందర్శించారు చంద్రబాబు. ఒక జేసీబీ యంత్రం ఎక్కి నేరుగా బాధితులను కిలోమీటర్ల మేర వెళ్ళి పరిశీలించారు. వారికి నేనుంటానంటూ అండగా సమాధానమిచ్చారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.